Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. థర్డ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి సంబంధించిన ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. టుడేస్ క్లాస్ ఈజ్ మెంట్ ఫర్ థర్డ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్. ద సబ్జెక్ట్ ఈజ్ taxation. The today's topic that we are going to discuss is filing of return. ఈ రోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోయే క్లాస్ ఏంటంటే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. అంటే ఫైల్ను రిటర్న్ చేయుట లేదా ఫైల్ను వాపసు చేయుట అని కూడా అంటారు తెలుగులో. ఫైల్ను రిటర్న్ చేయుట లేదా ఫైల్ని వాపసు చేయుట అని అర్థం. రైట్, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. Every person whose total income to the previous year exceeded the maximum amount. Every person whose total income to the previous year exceeded the maximum amount. అంటే ప్రీవియస్ ఇయర్లో ఏ పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేసిన లిమిట్ కంటే, అంటే దాన్ని ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ లిమిట్ అంటారు. ఆ విధంగా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ లిమిట్ కంటే ఎక్కువగా ఇన్కమ్ ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా కంపల్సరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అనే దాన్ని సబ్మిట్ చేయాలి. అంటే గత సంవత్సరంలో ఏ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం గరిష్ట మొత్తము కంటే ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆదాయపు పన్ను శాఖకు తమ ఫైల్ను రిటర్న్ చేయాలి లేదా తమ ఫైళ్లను వాపసు చేయాలి. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్లో ఏ పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ అయితే మ్యాక్సిమం అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ కాకపోయినప్పటికీ వాళ్ళు ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒక ఫైల్లో ఫర్నిష్ చేసి ఆ ఫైల్ని వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాలంటరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్లో ఏ పర్సన్ అయితే తన యొక్క టోటల్ ఇన్కమ్ మ్యాక్సిమం అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జబుల్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ని ఒక ఫైల్లో ఫర్నిష్ చేసి దాన్ని ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాలంటరీగా ఆ పర్టికులర్ పర్సన్సే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అని అంటారు. అంటే ఫైల్ను రిటర్న్ చేయుట లేదా ఫైల్ని వాపసు చేయుట. The return envisaged here in a return of total income earned by an SSC for the financial year immediately preceding the assessment year. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కంపల్సరీ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ యొక్క టోటల్ ఇన్కము మ్యాక్సిమం అమౌంట్ కంటే ఎక్సీడ్ అవుతుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిటర్న్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. అంటే ఏ ఇయర్లో అయితే అసెస్మెంట్ జరుగుతుందో, అంటే పన్ను లెక్క కట్టడం జరుగుతుందో ఆ అసెస్మెంట్ ఇయర్కి ముందున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో ఒక పర్టికులర్ పర్సన్ ఎంత టోటల్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్నిష్ చేస్తూ ఒక ఫైల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా పన్ను నిర్ధారణ సంవత్సరానికి ముందు ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి సంవత్సరం మొత్తం కాలంలో తన యొక్క మొత్తం ఆదాయం గరిష్ట మొత్తము కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆదాయపు పన్ను పరిధి క్రిందకు రాకపోయినప్పటికీ అతని ఆదాయ వివరాలతో కూడిన ఒక పత్రాన్ని ఫైల్ రూపంలో తయారు చేసి దాన్ని నిర్ణీత నమూనాలో ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించవలసి ఉంటుంది. దీనినే ఫైల్ను రిటర్న్ చేయుట లేదా ఫైల్ను వాపసు చేయుట అని అంటారు. రైట్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అంటే ఫైల్ను రిటర్న్ చేసే దానికి సంబంధించిన డ్యూ డేట్స్ మనం ఇక్కడ తెలుసుకుంటాం.
We will discuss about the due dates for filing of returns in some various situations. అంటే వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు సంబంధించి ఫైల్ని రిటర్న్ చేయడానికి గల గడువు తేదీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ద డ్యూ డేట్స్ ఫర్ ఫాలోయింగ్ రిటర్న్స్ అంటే క్రింద మనం పేర్కొన్నటువంటి రిటర్న్లకు డ్యూ డేట్స్ గడువు తేదీలు ఇవేమేమి ఏ విధంగా ఉన్నవి అనేది. దానిలో ఫస్ట్ది వేర్ ద ఎస్ఎస్సి ఈజ్ అ కంపెనీ. ఎస్ఎస్సి గనుక కంపెనీ అయినట్లయితే ఆ కంపెనీ యొక్క గడువు తేదీ అంటే ఆ కంపెనీకి ఫైల్ను రిటర్న్ చేయాల్సిన గడువు తేదీ 30th సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 30వ తేదీ అనేది గడువు తేదీగా ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ ఎస్ఎస్సిగా పరిగణించబడినట్లయితే అంటే ఏదైనా ఒక కంపెనీ ఆదాయపు పన్ను శాఖ వారికి పన్ను చెల్లించాల్సిన పరిధి క్రిందకు వచ్చినప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారు ఆ కంపెనీని ఎస్ఎస్సిగా పరిగణిస్తారు. అటువంటప్పుడు ఆ కంపెనీ ఏ తేదీలోగా తన ఆదాయ వివరాలతో కూడిన ఒక పత్రాన్ని ఏ గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాలి అంటే అది 30th సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా. నెక్స్ట్ వేర్ ద ఎస్ఎస్సి ఈజ్ ఏ పర్సన్. ఎస్ఎస్సి కంపెనీ కాకుండా ఒకవేళ కానీ వ్యక్తి అయినట్లయితే హూ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ హిజ్ అకౌంట్స్ ఆడిటెడ్ 30th సెప్టెంబర్. హూ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ హిజ్ అకౌంట్స్ ఆడిటెడ్ 30th సెప్టెంబర్. ఎస్ఎస్సి గనుక కంపెనీ కాకుండా అతను ఒకవేళ వ్యక్తి అయినట్లయితే అతను ఏ తేదీలోగా తన ఆదాయ వివరాలతో కూడిన ఒక పత్రాన్ని ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాలి అంటే అది కూడా 30 సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 30 తేదీలోగా. అంటే ఇక్కడ వ్యక్తులు అంటే ప్రతి ఒక్క వ్యక్తిగా మనం అర్థం చేసుకోకూడదు, కానీ ద పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ హిజ్ అకౌంట్స్ ఆడిటెడ్ వ్యక్తులు ఎవరైతే తమ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుందో అటువంటి వ్యక్తులు తమ ఆదాయ వివరాలను సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆ గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖ వారికి తమ ఆదాయ వివరాలు సమర్పించవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఒక కంపెనీ అయితే తన ఆదాయ వివరాలను సెప్టెంబర్ 30 తేదీలోగా ఆదాయ పన్ను శాఖ వారికి సమర్పించాలి. కంపెనీ కాకుండా వ్యక్తులైనప్పుడు ఆ వ్యక్తుల యొక్క ఖాతా పుస్తకాలు తప్పనిసరిగా ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉత్పన్నమైనప్పుడు అటువంటి వ్యక్తులు తమ ఆదాయ వివరాలను ఏ గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాలి అంటే అది సెప్టెంబర్ 30వ తేదీలోగా. థర్డ్ పాయింట్, ఇన్ ఎనీ అదర్ కేస్ ఇతర సందర్భాలలో 31st జూలై అంటే జూలై 31వ తేదీలోగా. అంటే కంపెనీ కాకుండా వ్యక్తులు కాకుండా వేరే ఇతరత్ర ఏదైనా సందర్భాలలో ఎనీ అదర్ కేసెస్ విషయంలో డ్యూ డేట్ ఎప్పుడంటే 31st జూలై 31వ తేదీలోగా. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. రిటర్నులు రకరకాలుగా ఉంటాయి. ఆ రిటర్నుల యొక్క రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఐటీఆర్ 1 అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1. ఈ ఐటీఆర్ 1 అది ఎవరికి స్పెసిఫై చేయబడింది అంటే ఐటీఆర్ 1 ఈజ్ స్పెసిఫైడ్ ఫర్ ఇండివిజువల్స్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండ్ ఇంట్రెస్ట్. శాలరీ నుండి కానీ లేదా ఇంట్రెస్ట్ నుండి కానీ ఎవరైనా ఇన్కమ్ సంపాదిస్తుంటే అటువంటి ఇండివిజువల్స్ సబ్మిట్ చేయాల్సిన రిటర్న్ ఏమిటంటే ఐటీఆర్ 1. అలా కాకుండా ఫర్ ఇండివిజువల్స్ హ్యావింగ్ హెచ్యుఎఫ్స్ నాట్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏదైనా ఒక బిజినెస్ నుండి కానీ ఏదైనా ప్రొఫెషన్ నుండి కానీ ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి ఇండివిజువల్స్ కానీ హెచ్యుఎఫ్స్ కానీ వారికి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ని ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి అంటే ఐటీఆర్ 2లో సబ్మిట్ చేయాలి. అంటే వ్యాపారం నుండి కానీ వృత్తి నుండి కానీ ఆదాయం లేనటువంటి వ్యక్తులు మరియు అవిభక్త హిందూ కుటుంబాలు తమ ఆదాయ వివరాలను ఐటీఆర్ 2 అనే పత్రంలో వెల్లడి చేసి దాన్ని ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐటీఆర్ 3 ఫర్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ బీయింగ్ పార్ట్నర్ ఇన్ ఫార్మ్స్. ఎవరైనా ఇండివిజువల్ పర్సన్ కానీ ఏదైనా ఒక హెచ్యుఎఫ్ కానీ
ఒక ఫర్మ్లో పార్ట్నర్గా ఉన్నప్పుడు అటువంటి ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్ వారికి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ని ITR3 అనే ఫామ్లో సబ్మిట్ చేయాలి. అంటే ఎవరైనా ఒక విడి వ్యక్తి కానీ ఏదైనా ఒక అవిభక్త హిందూ కుటుంబం కానీ ఏదైనా ఒక భాగస్వామ్య సంస్థలో భాగస్థునిగా కొనసాగుతున్నప్పుడు అటువంటి విడి వ్యక్తి లేదా అవిభక్త హిందూ కుటుంబము తన ఆదాయ వివరాలను ITR3 అనే పత్రంలో వెల్లడి చేయవలసి ఉంటుంది. ITR4 for individuals and HUFs having income from proprietary business and profession. ఏదైనా ఒక వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం సంపాదిస్తున్న విడి వ్యక్తులు మరియు అవిభక్త హిందూ కుటుంబాలు తమ యొక్క ఆదాయ వివరాలను ITR4 అనే పత్రంలో వెల్లడి చేయవలసి ఉంటుంది. ITR5 for firms and AOPs and BOIs అంటే ఫార్మ్స్ భాగస్వామ్య సంస్థలు, AOP అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే వ్యక్తుల సముదాయము, అండ్ BOIs అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వ్యక్తుల సముదాయాలు. ఈ విధంగా ఫర్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వీళ్ళు వారికి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ని ITR5 అనే ఫామ్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే భాగస్వామ్య సంస్థలు మరియు వ్యక్తుల సముదాయాలు మరియు వివిధ వ్యక్తులు సమూహాలుగా ఏర్పడినప్పుడు, అసోసియేషన్లుగా ఏర్పడినప్పుడు వీరందరూ కూడా తమ ఆదాయ వివరాలను ITR5 అనే పత్రంలో వెల్లడి చేయవలసి ఉంటుంది.